ஜெய் ஸ்ரீ கிருஷ்ணா. ஆண்டாள் திருவடிகளே శరణం. 12వ పాశురంలో నిద్ర లేపబడేటటువంటి ఈ గోపిక ఇంటి బయట అందరూ మిగిలినటువంటి ఈ గోష్ఠి అంటే గ్రూప్ ఆఫ్ ద గోపికాస్ అందరూ కూడా బయట ఎదురు చూస్తున్నారట. గుమ్మం బయట మామూలు కాదు, జారిపోతున్నారంట కింద నిలబడలేక. ఆ ద్వారం యొక్క కమ్మీలు గుమ్మం ఇట్లా పట్టుకొని నిలబడుతున్నారట. ఎందుకు? వర్షం వచ్చిందా? కాదు, ఈ ఇంటి గోపిక పెరటులో ఇంటి వెనక ఉన్నటువంటి పశువులు పాలు పితికేవాళ్ళు లేక వాటంతట అవే పాలను స్రవిస్తుంటే అక్కడ నుంచి దారలు కాలవలుగా కట్టి ఇంటి బయట వాకిలి దాకా వచ్చి నేల మొత్తం ఆ గోవుల పాలతోటి చిత్తడైపోయి బురదైపోతే అక్కడ నిలబడలేక జారిపోతున్నారంటమ్మా. పైన మంచు వాన, కింద బురద, చలి, త్వరగా వెళ్ళాలి, కానీ నువ్వు రావు, నువ్వు లేకుండా మేము వెళ్ళాం, రా తల్లి అంటున్నారు. ఎంత అందంగా ఉంది చూడండి. అసలు ఇంత సంపద ఇలా ఉంటుందా అని కూడా మనకు తెలీదు కదా. ఆ గోపికని మనం ఇవాళ చూద్దాం. 12వ పాసురం. கனைத்திளம் கத்தெருமை கன்று கிறங்கி நினைத்து முலை வழியே நின்று பால் சோர நனைத்தில்லம் சேராக்கும் நற்செல்வந்தங்காய் பனித்தலை வீழனின் வாசல் கடைபத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்தா மனத்துக்கினியானை பாடவும் நீ வாய் திறவாய் இனித்தான் எழுந்திராய் ஈதென்ன பேருறக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்து ஏலோரெம்பாவாய். కనైత్తు ఇళం కత్తెరుమై కన్నుక్కిరంగి నినైత్తు ములై వழிయే నిన్ను పాల్సుర తలుచుకుంటున్నాయంట. ఎందుకు? ఎవరు విప్పేవాళ్ళు లేక దూడల్ని, వాటిని ఇప్పేవాళ్ళు లేరు, దూడల్ని ఇప్పేవాళ్ళు లేరు. రోజులు గడిచిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళంతా బిజీ కృష్ణ సేవలో. కృష్ణుడు వెంటే ఉంటాడంట. ఈ గోపిక నర్చల్వంతంగాయ్, గొప్ప సంపద కలిగినటువంటి వాని యొక్క చెల్లెలట. చూడండి ఏంటి సంపద. మనకెప్పుడు క్యాషే సంపద, కానీ అది కాదు గోపికల దృష్టిలో సంపద. శ్రీకృష్ణ భక్తి అది సంపద. అలాంటి సంపద కలిగిన వాని యొక్క ఓ చెల్లెలా, వాళ్ళ ఎప్పుడు కృష్ణుడు వెంటే ఉంటాడట. కృష్ణుడు పక్కన సుధాముడు అని స్నేహితుడు. అసలు వీడితో ఫ్రెండ్షిప్ చేసిందే ఈ గోపిక కోసం అంట. అంతే కదండి, మామూలుగా లోకల్లో కూడా చెల్లెలు బాగుంది, ఆ చెల్లెలంటే ఇష్టం అంటే అన్నగారితో స్నేహం చేయడం మొదలు పెడతాడు అబ్బాయి కదా. అలాగనమాట. అలాగా கனைத்திளம் கத்தெருமை கன்றுக்கு இறங்கி நினைத்து ములై వழிయే నిన్ను పాల్ సోర. అసలు మొత్తం పాలు అకుంఠితంగా ద్రవిస్తుంటుంటే నచ్చల్వంతంగా, అమ్మా మంచి సంపద కలివాని చెల్లెలా మనం పాడదాం స్వామి గురించి. అబ్బా ఏం పాడతాం అని లోపల నుంచి నిద్రలో ఉన్నప్పుడు, చలికాలం అలాగే ఉంటాయి కదా, అన్ని పనులు పోస్ట్ పోన్ చేసేస్తుంటాం. సినత్తినాల్ తెన్ను ఇలంగై కోమానై చెత్త అంటే ఆ దక్షిణంలో ఉండేటటువంటి ఆ లంక మీదకి దండెత్తి తన సీతమ్మని తాను తెచ్చుకున్నాడు. చూసావా? మనతుక్కినియానై పాడவும் నీ వాయ్ తిరవాయ్. మనోభిరాముణ్ణి మనసు, అసలు భార్య అంటే అంత ప్రేమ ఉండాలండి, పడి చచ్చిపోవాలి, అప్పుడు కదా మనకు ఆనందం. అలాంటి శ్రీరాముడి గురించి పాటలు పాడదాం. అలాగే అంటే ఈ లోపల గోపిక, ఆహా
కృష్ణుడు కాదనమాట. అంటే ఈడంటే మన ఏడిపిచ్చి నవ్వుతాడు. శ్రీరాముడైతే ఏడుస్తే చాలు తాను అంతకంటే ఎక్కువ ఏడ్చి యుద్ధం చేసి మరీ గెలుచుకొనొస్తాడు. అంతటి ప్రేమ కలిగినటువంటి వారు ఆ శ్రీరాముడిని పాడదామమ్మా. ఈనిత్తాన్ ఎజుందిరాయ్ ఈదెన్న పేరు రక్కం. ఇదేం పెద్ద నిద్రమ్మా, ఇదేం ముద్దు నిద్రమ్మా అంటుంది. ఆనైతిల్లత్తారుం అరిందు ఏలోరెంబావాయ్. ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోతుందమ్మా నీ నిద్ర సంగతి, వద్దమ్మా లే తల్లి అని అంటున్నారు ఈ గోపికతోటి కదండి. ఇక ఇలాంటి గోపికలే ఇంకా ముగ్గురున్నారు. 13, 14, 15 3 పాసురాలలో నిద్ర లేపుతున్నారు. అది కూడా అయిపోయాక అప్పుడు స్వామిని చేరుకుంటారు. అప్పటిదాకా ఇంకా ముగ్గురిని గోపికల్ని కలుపుకుంటూ ముందుకెళ్దాం. జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే శరణం. జై శ్రీకృష్ణ.